హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎంత ఎమ్మీగా ఉండి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఎందుకు వచ్చేసాయండి. అదే కొర్రలతో కట్టు పొంగలు అయితే ప్రిపేర్ చేయబోతున్నా అండి. ముందుగా ఒక గ్లాస్ కొర్రలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి కుక్కర్లో అయితే ప్లేస్ చేసేసుకున్నా అండి. కొర్రలకి గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకున్న పెసరు కూడా నేను ఈ కొర్రల్లో అయితే ప్లేస్ చేసుకున్నా అండి. 1:4 రేషియో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని నా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే పెట్టేసేసుకొని మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకోవటమే. ప్రాసెస్ చాలా ఈజీ, మంచి హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేయకపోతే ఒక మంచి రెసిపీని అయితే ఖచ్చితంగా మిస్ అవుతారని అయితే నేను చెప్పగలుగుతాను. ఇక్కడ మనం తాలింపుకి అయితే రెడీ చేసుకోవడమే అండి. తాలింపుకి వచ్చేసరికి ఈ తాలింపేనండి మనకి రెసిపీకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేసేది. నేను అయితే మొత్తం గీయే అండి నేను యూజ్ చేసింది. ఈ తాలింపులో నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఒక అర స్పూన్ మిరియాలు, పావు స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని కరివేపాకు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకున్నా అండి. యాడ్ చేసుకొని జీరా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఏగిన మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కొర్రల్లో అయితే మంచిగా మిక్స్ చేసుకోవటం అండి. ఈ కట్టు పొంగల్లో నెయ్యి బాగా మిక్స్ అయ్యే వరకు అయితే మిక్స్ చేసుకోవటమే అడుగు నుంచి. కానీ చాలా ఎమ్మీగా అయితే వచ్చిందండి మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఎలా దీనికి కాంబినేషన్ వచ్చేసరికి చట్నీతో అయినా తీసుకుంటారు, కానీ మాకు హోటల్ సాంబార్ అయితే బాగా ప్రిఫరబుల్. సో నేను హోటల్ నుంచి అయితే సాంబార్ తెప్పించి ఈ రెసిపీతో అయితే మా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేసాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ట్రస్ట్ మీ, ఇది మస్ట్ ట్రై రెసిపీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్